హలో అండి. ఒక హర్రర్ ఇన్సిడెంట్ మా లైఫ్ని ఎట్లా టర్న్ చేసిందనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. అసలు ఆ హర్రర్ ఇన్సిడెంట్ మూలాన మా లైఫ్లో మేము ఒక పర్సన్ని మా ఫ్యామిలీ నుంచి కోల్పోవటం జరిగింది. అది ఎవరు, ఆ పర్సన్కి ఈ హర్రర్ ఇన్సిడెంట్కి సంబంధం ఏంటో ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనండి, లేట్ చేయకుండా ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఒక ఊరిలో ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి 2 ఆడపిల్లలు వాళ్ళ ఆవిడతో కలిసి ఆ ఊరిలో నివసిస్తున్నారు. అయితే అందులో పెద్ద కూతురిది ఆ రోజు పుట్టినరోజు రావటం జరిగింది. ఆయన వాళ్ళ పెద్ద కూతురు అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే ఆ అమ్మాయికి పుట్టినరోజు సందర్భంగా ఒక తెల్లటి డ్రెస్ అనేది తెచ్చి వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి ఎంతో సంతోషంగా పొద్దునే లేచి తలస్నానం చేసి ఆ డ్రెస్ అనేది వేసుకోవటం జరిగింది. అలా వేసుకుని ఆ అమ్మాయి కాలేజీకి రోజులాగానే వెళ్ళటం జరిగింది. అక్కడే ఆ అమ్మాయి చేసిన పొరపాటే ఆ అమ్మాయి జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఆ అమ్మాయి కాలేజీకి సైకిల్ మీద వెళ్తుంది. ఆ అమ్మాయి రోజులాగానే సైకిల్ మీద వెళ్తుండగా కానీ ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళే దారిలో ఒక మర్రి చెట్టు అనేది ఉంది. ఆ చెట్టు దాటి కాలేజీకి అయితే వెళ్ళాలి. అలాగే ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుండగా అదే దారిలో ఆ అమ్మాయికి వెనకాల నుంచి ఎవరో ఈపు మీద గట్టిగా కొట్టి ఆ అమ్మాయి పేరుతో పిలిచినట్టు ఆ అమ్మాయికి అనిపించింది. కానీ ఆ అమ్మాయి చేసిన పొరపాటే ఈ హర్రర్ ఇన్సిడెంట్ అనేది వచ్చిందనమాట. అసలు ఆ అమ్మాయి చేసిన తప్పేంటో నేను ఇప్పుడు చెప్తా. ఆ అమ్మాయిని ఈపు మీద కొట్టిన తర్వాత అలా ఎవరైతే పిలిచారో అనుకున్నో వెనక్కి తిరిగి చూడటం జరిగింది. కానీ ఆ అమ్మాయికి అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ అమ్మాయి మామూలుగానే నా భ్రమ అనుకుని అక్కడి నుంచి ఇంటికి రావటం జరిగింది. అంతే. ఇంకా ఆ అమ్మాయి జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తాను. ఆ అమ్మాయి ఇంటికి వచ్చాక ఆ రోజు నైటు అన్నం తినేసి వెళ్ళి నిద్రపోదాం అనుకునేసరికి ఆ అమ్మాయి చాలా విచిత్రంగా స్ట్రేంజ్గా అయితే బిహేవ్ చేయటం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏంటి అమ్మాయి రూమ్లో ఇంచి పెద్ద పెద్దగా అరుస్తుంది, ఏడుస్తుంది, ఏం జరిగిందా అని చెప్పి వాళ్ళమ్మ వెళ్ళి డోర్ కొట్టి చూసింది. అప్పుడు ఆ అమ్మాయి ఎంతసేపుకి తలుపు తీయలేదు. ఇంకా ఆమెకి అనుమానం వచ్చి బయట కిటికీలోంచి ఆ అమ్మాయి ఏం చేస్తుందా అని లోపలికి చూసింది. అప్పుడు ఆ అమ్మాయి బెడ్ మీద నుంచి కింద కూలబడి విచిత్రంగా ప్రవర్తించడం జరిగింది. జుట్టు మొత్తం విరబోసుకుని ఇంట్లో అటు ఇటు తిరుగుతూ గట్టిగా ఏడుస్తూ నన్ను వదిలే, నువ్వు నన్నేం చెయ్యొద్దు అని ఆ అమ్మాయి, లేదు నువ్వు నాతో పాటు రావాలని తనలో ఉన్న ఆత్మ అయితే ఆ అమ్మాయిని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. ఇంకా ఏమైందో ఏమో కానీ హఠాత్తుగా వాళ్ళు తెల్లారేసరికి మా ఇంటికి వచ్చారు. అసలు ఏం జరిగిందంటే ఆ అమ్మాయిని తీసుకుని మా తాతయ్య దగ్గరికి అయితే వచ్చారు. మా తాతయ్యకి దీనికి సంబంధం ఏంటో ఇప్పుడు మీకు చెప్తా. మా తాతగారు ఎప్పుడు ఇంట్లో కంచి కామాక్షి అమ్మవారిని అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నిత్యం దీపారాధన చేసి పూజలు చేసి ఆంచన్ను వేస్తూ ఉండేవాళ్ళు. మీ అందరికీ తెలుసా, ఆంచన్ అంటే చిన్నపిల్లలు ఏడుస్తున్నా నిద్రపోకపోయినా జ్వరం వచ్చినా తాయెత్తులా అన్నమాట.
వాళ్ళకి ఆ విషయం ఎవరో చెప్పారంట. వెంటనే మా తాతయ్య దగ్గరికి ప్రశ్న వేయించుకుందామని వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మా తాతయ్య ఎదురుగుండా కూర్చోగానే ఆ అమ్మాయిని మా తాతయ్య పూజ చేస్తూ మధ్యలో కూర్చోపెట్టారు పూజ దగ్గర. అంతే, సడన్గా నాకైతే అక్కడ సిచ్యువేషన్ చూడగానే గూజ్ బంప్స్ వచ్చాయి. ఏం జరిగిందంటే ఆ అమ్మాయి పూజ దగ్గర కూర్చుని చాలా విచిత్రంగా, స్ట్రేంజ్గా, గట్టిగా ఏడవటం, వెంటనే నవ్వటం, అండ్ ఇంకా ఎంత విచిత్రంగా చేస్తుందంటే ఇంకా అస్సలు ఇద్దరు ముగ్గురు పట్టుకున్నా కూడా ఆ అమ్మాయి అనేది ఆగట్లేదు. తన మీదే తనని అటాక్ చేసుకుంటుంది. అది ఎట్లా అంటే ఆ ఆత్మ ఆ అమ్మాయి చేత ఆ అమ్మాయినే అటాక్ చేయించుకునేటట్టు. ఆ అమ్మాయిని పట్టుకున్న వాళ్ళని ఏం చేయలేక తన పెదవి తనే రక్తం వచ్చేటట్టు కొరుక్కుని తల బండకేసి బాదుకుని ఎంత విచిత్రంగా చేస్తుందంటే చూడటానికి మాకే చాలా అంటే చాలా భయం వేసింది. ఈ సిచ్యువేషన్ చూసిన మా అక్కకైతే 1 వీక్ వరకు కళ్ళు మూసింది తెరవనట్టు జ్వరం అయితే వచ్చింది. ఇంకా మా తాతయ్య ఈ అమ్మాయికి గాలి సోకింది. ఈ అమ్మాయికి వచ్చిన గాలి చాలా ప్రమాదకరమైంది. అందులో ఆ గాలి ఏం కోరుకుంటుందో తన కోరికలు తీరవటానికైతే మనం ప్రయత్నిద్దాం అని వాళ్ళ అమ్మా నాన్నకి మా తాతగారు చెప్పారు. సరే అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ స్టోరీలో ఉన్న మా అమ్మగారు మా నాన్నమ్మ గారు, చనిపోయింది మా తాతగారు. అది ఎట్లా జరిగింది ఏంటనేది పార్ట్ 2లో పెడతాను. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.